morning all. Welcome to PhD session. Today's date 19th August 2026. We have our scholar Paniram Sharma Garu. His research area is education. So let us have the session. So with your wishes, we will start the session. Yeah. All the best. Carry on. All the best, Paniram Sharma Garu. నమస్కారం సార్. జ్యోతిష్య సభా సరస్వతికి నమస్కారము. ఓం శ్రీ గురు గణేష శారదాభ్యో నమః. ఓం శ్రీ జ్ఞానశక్తాత్మకాయ నమః. మమ గ్రామదేవత శ్రీ తిమ్మమ్మాతాయ నమః. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, ఆచార్యేభ్యో సర్వేభ్యో మహాజనేభ్యో నమః. ఈరోజు నా పేరు వజ్జల పణిరామ శర్మ. నేను అనంతపురం జిల్లా తిమ్మంపల్లె గ్రామంలోని గ్రామీణ ప్రాంతంలోని సాంప్రదాయ పౌరోహిత కుటుంబం నుంచి వచ్చి జ్యోతిష్యం అభ్యసిస్తున్నటువంటి విద్యార్థి. నేను గతంలో తెలుగు యూనివర్సిటీ నుంచి ఎంఏ జ్యోతిష్యం చేశాను. ఆ తదుపరి కొంతకాలం ఈ విద్యకు దూరం అయ్యాను. తిరిగి కృష్ణకాంత్ గారి ద్వారా వేదిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్లో ఈ యొక్క నా జ్యోతిష్య అధ్యయనం నాడి మరియు ఇతర అంశాల్లో నేర్చుకుంటూ ఈ యొక్క పరిశోధన అనేటువంటి అంశంలో రీసెర్చ్ మొదలుపెట్టాను. నా యొక్క ఈ పరిశోధనకు ఆధారం వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. దీని గురించి 2 నిమిషాలు చెప్తాను. మొదటగా నేను అంతర్జాల మాధ్యమాల్లో వివిధ తరగతులను అటెండ్ అయ్యేటప్పుడు జ్యోతిర్వాణి ద్వారా కృష్ణకాంత్ సార్ పరిచయం అయ్యారు. అక్కడ సారు రెమెడీస్ చక్కగా చెప్తారు అనే దాంతో గురువు గారిని కలిశాను. కానీ వేదిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్కి వచ్చేటప్పుడు ఇక్కడ తెలుసుకున్నది ఏంటంటే చెప్పడం కాదు, నేర్చుకోవడం నేర్పిస్తారు అనేది ఇక్కడ నేర్చుకున్నాం. అదే విస్రో యొక్క స్లోగన్. వి మేక్ ఆస్ట్రాలజియర్స్, వి డోంట్ టీచ్ ఆస్ట్రాలజీ. అంటే ఆస్ట్రాలజీని నేర్పించము, ఆస్ట్రాలజియర్స్ తయారు చేస్తాము. ఈ విధంగా రెమెడీస్ చెప్పడం కాకుండా రెమెడీస్ ఎలా చెప్పాలి, జాతక విశ్లేషణ ఎలా చేయాలి అన్న అంశాలను నేర్చుకోవడం జరిగింది. ఈ సంస్థ జ్యోతిష్య శాస్త్రం యొక్క ప్రాచీన విషయాలను ఆధునికమైనటువంటి విషయాలతో సమన్వయం చేస్తూ మానవాళికి ఉపయోగపడేందుకు కృష్ణకాంత్ సార్ గారు దీన్ని తీర్చిదిద్దారు. దీనికి అనుబంధంగా నా సహచరులు విస్రో కుటుంబం ఒక కుటుంబంగా దీని ముందుకు వచ్చింది. మరి నా పరిశోధనలో నేను ఎంచుకున్న అంశం విద్య, ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అన్నది ఈరోజు ప్రతి ఒక్కరికి అవసరమయ్యేటువంటి ఒకటి. ఎడ్యుకేషన్ అనేది విద్య అనే పదం నుంచి సంస్కృత భాషలో నేర్చుకోవడం అనేటువంటి దాని నుంచి ఉత్పత్తిగా వచ్చింది. నేర్చుకోవడం అంటే మనకు తెలియని విషయాన్ని తెలుసుకోవడం. అనాదిగా మానవుడు పుట్టినప్పటి నుంచి కూడా తాను కొత్త విషయాలను తన చుట్టూ ఉన్న ప్రకృతి నుంచి పరిశీలనాత్మకంగా నేర్చుకుంటూ పురోగతిని సాధిస్తూ ఉన్నాడు. ఈ విధంగా విద్య అనేది పుస్తకాలతో కాకుండా ఒక వ్యక్తిలో శారీరక, మానసిక మరియు నైతిక శక్తులను వెలికితీసి ఒక సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరుడిగా తీర్చిదిద్దడానికి ఉపయోగపడే ఒక నిరంతర ప్రక్రియగా విద్యను మనం నిర్వచించవచ్చు. మరి ఈ విషయంలో స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే మానవుల్లో దాగి ఉన్నటువంటి పరిపూర్ణత్వంను అంటే జ్ఞానాన్ని బయటికి వెలికి తీసేదే విద్యగా అభివర్ణించడం జరిగింది. ఇంకా ఎందరో మహానుభావులు విద్య యొక్క నిర్వచనాలు చేసి ఉన్నారు. దీని యొక్క ఏ విధంగా విద్య నేర్చుకోబడుతుంది అన్నప్పుడు మనం పరిశీలిస్తే ఒకటి పరిశీలన, అబ్జర్వేషన్. మన చుట్టూ ఉన్న పరిసరాలు,
చుట్టూ ఉన్నటువంటి ప్రకృతిని పరిశీలనగా చేయడం ద్వారా విద్య నేర్చుకోబడుతుంది. ఈ విషయాన్ని మనకు దత్తాత్రేయ స్వామి వారు తనకు 24 మంది గురువులు ఉన్నారని, ప్రకృతిలో ఉండేటువంటి వివిధ జీవజాలాన్ని ఆధారంగా చేసుకొని ఒక్కొక్క దాని నుంచి ఒక్కొక్క విషయాన్ని నేర్చుకోవడం అని చెప్పబడింది. మరి ఈ విధమైనటువంటి క్రమానుగతమైనటువంటి విద్య అతి ప్రాచీన కాలం నుండి నేటి వరకు ఎన్నో మార్పులకు లోనైతూ ఈ నేర్చుకునే విధానంలో మార్పులు వచ్చాయి. ప్రాచీన కాలానికి ఆధునిక కాలానికి మరి ఈ విద్య యొక్క లక్ష్యం ఏమి అంటే, మనలో ఉన్నటువంటి అంతర్గత నిపుణులతను వెలికి తీయడము, దాన్ని విశ్లేషించే సామర్థ్యంగా జ్ఞానంగా మార్చుకొని ఆ యొక్క జ్ఞానాన్ని నిరూపణ చేస్తే అది విజ్ఞానంగా మారుతుంది. విజ్ఞానంగా మారింది సమాజ శ్రేయస్సు కోరితే అది సుజ్ఞానం అవుతుంది. ఈ విధంగా ఒక విద్య యొక్క క్రమం ఉంటుంది. మరి ఇది ఒక స్ట్రక్చర్ వేలో నేర్చుకుంటే దాన్ని ఒక క్రమమైన పద్ధతిలో నేర్పించడం ఆధునిక కాలం, ప్రాచీన కాలం నుంచి నేటి వరకు కూడా వస్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే ఈ జ్ఞానాన్ని ఏ విధంగా ఉండేది, విద్య ప్రాచీన కాలంలో విద్య ఎట్లా ఉంది అనేది ఒక అంశం అయితే, తరువాత ఇది ఆ రోజుల్లో విద్యా వ్యవస్థ గురుకుల సిస్టమ్. గురుకుల సిస్టమ్ అంటే గురువు గారు ఆశ్రమాలు ఉండేటివి, అక్కడ వెళ్ళి గురువు గారి అభ్యాసంతో ప్రకృతి ఒడిలో మార్గదర్శకంతో నేర్చుకునేది. ఇక్కడ ఈ విద్య అనేది ఒక హోలిస్టిక్, అంటే స్థూలంగా ఒక వ్యక్తి యొక్క స్థూలమైన ఎదుగుదలను చెప్పడానికి ఇది అన్ని రకాలైనటువంటి వాళ్ళల్లో ఉన్నటువంటి లక్షణాల ఆధారంగా దగ్గరగా ఉంటూ నేర్పించడం, వల్ల వేయడం, విషయాన్ని గమనిస్తూ నేర్చుకోవడం జరిగేది. ఆ తర్వాత ఇక్కడ నేర్పించేటువంటి విద్యలు వేదాలు, వైద్య విద్య, జ్యోతిష్యము, ఆధునికమైనటువంటి పరిశీలనా శక్తి అంటే ఈ నక్షత్రాలు ఇవన్నీ కూడా ఆకాశంలో పరిశీలించి దగ్గరగా నేర్చుకునేటువంటి విద్య. ఇటువంటి వ్యవస్థ మనకు ఆధునిక కాలంలో పెరిగి ఆ తర్వాత ప్రసిద్ధమైనటువంటి విశ్వవిద్యాలయాలు కూడా మనకు ఏర్పడ్డాయి. నలంద, తక్షశిల, ఉజ్జయిని ఇలాంటి చోట. సో ప్రాచీన కాలంలో భారతీయ విద్యా విధానం చాలా వికసితమై ఉన్నది. మరి ఈ విద్య మరి ఈ రోజున్న స్వరూపానికి రావడానికి మధ్యలో ఎన్నో పరిణామ క్రమాలు జరిగాయి. భారతదేశం మధ్యలో అనేక యుద్ధాలు, వలస విధానాలు వచ్చిన తర్వాత పర్షియన్ దేశాలతో వచ్చినప్పుడు ఇక్కడ విద్య అనేది మార్పులకు లోనైంది. కొన్ని సాంప్రదాయ విద్యలు కాలగర్భంలో కలిసిపోవడము, కొత్త విద్యలు, కొత్త భాషలు రావడము, మదర్సాలు, గుడులు ఇలాంటి వాతావరణంలో విద్య కేవలం పోషణ కోసం నేర్చుకునే విద్యగా మారిపోయింది. ఆ తరువాత కాలంలో ఆంగ్లేయుల పాలన వచ్చింది. అక్కడ వచ్చినప్పుడు ఆంగ్ల విద్యలో భాష యొక్క విధానం మారింది. ఇక్కడ వృత్తులు వీటితో పాటు కాకుండా కేవలం పనిచేసేదానికి కావాల్సినటువంటి విద్యా విధానంగా కొంత మారి, దానితో పాటు అప్పుడున్న కొన్ని సామాజిక లోపాలు ఈ ఆంగ్ల మాధ్యమం రావడం ద్వారా భారతదేశంలో అన్ని ప్రాంతాలకు ఒక ప్రాంతంలో నిలిచిపోయిన విద్య కాకుండా సామాజిక ఒకే మాధ్యమం కావడం చేత అందరికీ అర్థమయ్యే విధంగా ఈరోజు ప్రపంచీకరణ విద్యగా మార్పు చెందింది. ఈ విధంగా విద్య యొక్క పయనం ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలానికి వచ్చింది. మరి ఈ ఆధునిక కాలంలో ఈ విద్య యొక్క స్ట్రక్చర్ ఎలా ఉంటుంది అంటే, ఒక విధానం, ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అంటాం. అంటే ప్రాథమిక స్థాయి నుంచి పాఠశాల, అక్కడి నుంచి ఉన్నత పాఠశాల, కళాశాల, డిగ్రీ, విశ్వవిద్యాలయం, ఈ విధంగా విద్య యొక్క క్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఏమి విషయాల మీద ఇక్కడ మనం ఫోకస్ చేస్తామంటే, మనలో నైపుణ్యాలు, తర్వాత దాని ద్వారా
ఉపాధి అవకాశాలు మెరుగుపడము, సాంకేతిక అభివృద్ధి మానవాళికి ఎలా ఉపయోగిస్తుందనే అంశాల ఆధారంగా విద్య యొక్క లక్ష్యాలను నిర్దేశించుకోవడం జరిగింది. ఇక్కడ విజ్ఞానము, సాంకేతికత, వైద్యము, యాజమాన్యము, వాణిజ్యము, లా అంటే న్యాయవాద వృత్తులు, ఇవన్నీ కూడా ఆధునిక విద్యలో భాగాలుగా వచ్చాయి. మరి ఇవి మరింత పరిణామ క్రమం చెందుతూ ఈ రోజుల్లో ఈ విద్య అనేది సాంకేతికతను తీసుకుంది. సాంకేతికత వచ్చేటప్పటికి విద్యా వ్యవస్థ విధానం, నేర్చుకునే విధానంలో కూడా మనకు మార్పులు చాలా వచ్చాయి. మరి ఈ విద్య యొక్క లక్ష్యాలను మనం గమనించుకుంటే ఏం చేస్తుంది అంటే, వ్యక్తిలో ఉన్నటువంటి స్ట్రెంగ్త్, ఎలాంటి స్ట్రెంగ్త్ ఉంటాయి అనేది మనకు జ్యోతిష శాస్త్రాన్ని, ఎక్కడ ఈ జ్యోతిష శాస్త్రం విద్యకు ఉపయోగపడుతుంది అంటే, జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, వీటి యొక్క గమనాల ద్వారా మనందరికీ వ్యక్తి యొక్క స్వాభావిక లక్షణాలు తెలుసుకోవచ్చు అనే అంశం మనకు నిర్ధారణ అవుతుంది జ్యోతిష శాస్త్ర విద్యాభ్యాసంలో. కాబట్టి అందరికీ కూడా ఈ యొక్క లక్షణాల ఆధారంగా ఒక వ్యక్తి ఏ రంగంలో అతనిలో నిబిడీకృతమైన శక్తులు ఉన్నాయి, ఎటువంటి లక్షణాలు, ఎటువంటి విద్యా అవకాశాలకు ఇతను నేర్చుకోవడానికి అవకాశం ఉంది అనే విషయాలను జ్యోతిష శాస్త్రం తెలుపుతుంది. తర్వాత ఒక వ్యక్తి తను ఈ రోజుల్లో రకరకాల విద్యాభ్యాసన విధానాలు ఉండటం చేత ఏది ఎంచుకోవాలనుకున్నప్పుడు, సందిగ్ధత ఉన్నప్పుడు అతనికి జ్యోతిష్యుడు చక్కటి మార్గనిర్దేశకం చేయడం ద్వారా అతని యొక్క మానసిక ఒత్తిడిని తగ్గించడానికి కూడా జ్యోతిష శాస్త్రం ఉపయోగపడుతుంది. తర్వాత ఏ విద్య అయినా తన సంపాదన కొరకే, అంటే మానవుడు జీవించాలంటే తన పోషణకు సంపాదించాలి, కోటి విద్యలు కూటి కొరకే అన్నట్టు ఏ విద్య అయినా సంపాదన కొరకే. కాబట్టి తను నేర్చుకున్న విద్య తన ఉపాధి మార్గంగా ఎలా మళ్ళుతుంది, అది ఎటువంటి ఉపాధి మార్గాలకు సంబంధించిన విద్య ఇతను అభ్యసించవచ్చు అన్న విషయాన్ని కూడా జ్యోతిష శాస్త్రం ద్వారా మనము అధ్యయనం చేసి మార్గదర్శకం చేయవచ్చు. ఇది విద్యకు జ్యోతిష్యానికి ఉన్నటువంటి ఒక సంబంధాన్ని తెలియచేయడం జరుగుతుంది. మరి జ్యోతిష్యుడు ఈ యొక్క విద్యను దగ్గరికి ఎందుకు వస్తారు, అసలు జ్యోతిష్యుడి దగ్గరికి విద్య నేర్చుకోవడానికి, విద్య గురించి తెలుసుకోవడానికి ఎందుకు రావాలి? పాఠశాలలు ఉన్నాయి, బయట కళాశాలలు ఉన్నాయి, అక్కడికి వెళ్ళాలి, కానీ జ్యోతిష్యుడి దగ్గరికి ఎందుకు అంటే, విద్యా వ్యవస్థలో మనము నేర్చుకునే క్రమంలో చాలా మంది మనము ఏ యొక్క విద్యా విభాగాన్ని ఎంపిక చేసుకోవాలి అంటే రకరకాలైనటువంటి నైపుణ్యాలు ఉన్నాయి. ఆధునిక కాలంలో చాలా ఎన్నో రకాలైనటువంటి విద్యా విభాగాలు ఉన్నాయి. ప్రాచీన కాలంలో చూస్తే మనకు వేదాలు, ఉపవేదాలు, తర్వాత వచ్చేసి షట్శాస్త్రాలు అంటాం, దాంట్లో జ్యోతిష్యం కూడా ఒక భాగం. మరి ఆ జ్యోతిష్యంలోనే మళ్ళీ హోర, సంహిత, సిద్ధాంతము, ఇలా 3 భాగాలు. వీటన్నింటినీ చూసుకున్నప్పుడు ఇక్కడ ఎన్నో వేల విభాగాలయ్యి రకరకాల అభ్యాసనాలు చేయాల్సిన అవసరం వచ్చింది. తరువాత 64 కళలను విద్యారూపాలుగా కూడా మన పౌరాణిక గ్రంథాలు చతుషష్ఠి కళలు అని, శ్రీకృష్ణుడు 64 కళల్లో నిష్ణాతుడు అని, అంటే అన్ని రంగాలలో సంబంధించినటువంటి విద్య. అలా కాలక్రమంలో ఈ రోజు చూస్తే మనకి ఎన్నో కోర్సులు వచ్చాయి విద్యలో. ఈ కోర్సులను ఏ కోర్సు ఎంచుకోవాలి, ఏ కోర్సులో మా పిల్లవాడు రాణిస్తాడు, ఏ కోర్సును చేర్పిస్తే అతని యొక్క అభివృద్ధి బాగుంటుందని తెలుసుకోవడానికి జ్యోతిష్యం ఒక చక్కటి మార్గదర్శకంగా ఉపయోగపడుతుంది. ఈ విషయంలో జ్యోతిష్యుని తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల గురించి తెలుసుకోవడం కోసము, వాళ్ళ యొక్క విద్యా విధానం కోసం సంప్రదిస్తూ ఉంటారు. ఇంకొక అంశం, విద్య నేర్చుకునే క్రమంలో పిల్లలు అనేకమైన అడ్డంకులు ఎదుర్కొంటుంటారు. ఈ అడ్డంకులు ఎలా ఉంటాయంటే, వాళ్ళ యొక్క ఆరోగ్య సమస్యలు కావచ్చు, ఆ విద్యా అభ్యాసన సమయంలో ఆర్థికపరమైన, కుటుంబపరమైన, సామాజిక పరమైనటువంటి అంశాలు వంటి విషయాల వల్ల
ఏదైనా విద్యలో ఆటంకాలు ఏర్పడినప్పుడు అతని యొక్క విద్య ముందుకు ఎలా కొనసాగలేదా అన్న విషయాన్ని తెలుసుకోవడానికి కూడా జ్యోతిష్య శాస్త్రంలోని గ్రహాలు, రాసులు, వాటి యొక్క ప్రభావాలు, దశలు, వీటిని అధ్యయనం చేసినప్పుడు మనం చూసుకోవచ్చు. తరువాత విద్యా విషయంలో ఇంకా ఈ రోజుల్లో విద్య కోసం తల్లిదండ్రులు పెట్టేటువంటి పెట్టుబడి కూడా చాలా విపరీతంగా ఉంది. అంటే ఒక కోర్స్ చేయాలంటే మెడికల్ సీట్ తీసుకోవాలన్నా, ఇలాంటివి చేయాలంటే 20 లక్షలు, 30 లక్షలు ఇంత పెట్టుబడి పెట్టేటప్పుడు దాని యొక్క ఇంత పెట్టేటప్పుడు ఇటువంటి చేరిన తర్వాత ఇబ్బంది పడే కంటే ముందుగా వారి జాతకాన్ని పరిశీలించి ఎటువంటి విద్యలు వీళ్ళకి అనుకూలంగా ఉందా లేదా, ఈ సమయం అనుకూలంగా లేదా అనే విషయాన్ని తెలుసుకోవడం చేత ప్రయోజనం పొందుతాం. ఇవన్నీ కూడా జ్యోతిష్యము విద్య యొక్క దీన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడే అంశాలుగా చెప్పవచ్చు. ఇది ఎడ్యుకేషనల్ ఆస్ట్రాలజీ. మరి జ్యోతిష్యుడు ఈ విషయాలని చెప్పాలి అంటే సమాజంలో ఇప్పటికే విద్య గురించి చెప్పడానికి సైకియాట్రిస్టులు, అతడి యొక్క అంతర్గత గుణాలు చెప్పడానికి సైకోమెట్రిక్ టెస్టులు ఇవన్నీ ఉన్నాయి. కానీ మళ్ళీ జ్యోతిష్యుడి దగ్గరికి ఎందుకు రావాలి అన్న ఉపయోగపడే శాస్త్రం జ్యోతిష్య శాస్త్రం మాత్రమే. కాబట్టి అక్కడ జ్యోతిష్యుడి యొక్క సూచన తప్పనిసరిగా అవసరం అవుతూ ఉంటుంది. ఇక విద్యా విషయంలో మరి జ్యోతిష్యుడు ఈ విషయాలన్నీ చెప్పాలంటే తాను కూడా విద్య యొక్క స్వరూపాన్ని, వివిధ కోర్సుల స్వరూపాన్ని, వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. లేకపోతే ఏ విషయము ఏ రకమైన విద్యకు ఉపయోగపడుతుందో తెలియకపోతే గ్రహకారకత్వాలు తెలిసినప్పటికీ ఆ కారకత్వం ఎక్కడ ఎలా పనిచేస్తుందని తెలుసుకోవడానికి జ్యోతిష్యుడు కూడా సమాజంలో ఎటువంటి విద్యా విధానాలు ఉన్నాయి, ఎటువంటి వ్యవస్థలు ఉన్నాయి, ఆ వ్యవస్థల్లో ఎటువంటి సూచనలు చేయొచ్చు అనేది కూడా తెలియజేసి ఉంటుంది. మరి జ్యోతిష్యుడు దీన్ని తెలుసుకోవడానికి ఉపయోగించే ముఖ్యమైన మూలస్తంభాలు ఏంటివి అంటే గ్రహాలు, రాసులు, నక్షత్రాలు, భావాలు. గ్రహాలు ఏం తెలుపుతాయి అంటే ఒక ప్రత్యేకమైన విషయం పైన ఇతను ఎటువంటి ఆసక్తి కలిగి ఉంటాడు, ఎటువంటి వృత్తికి సంబంధించినటువంటి విద్యను అభ్యసించగలడు అనేది తెలుపుతుంది. రాసులు వచ్చేసి అతని యొక్క బేసిక్ ఇన్స్టింక్ట్, అతని లోపల ఎటువంటి ఇది ఉంటుంది, అతని లెర్నింగ్ స్టైల్ దేనిపైన ఆసక్తి ఉంది, అతను యొక్క విధానం దేనిపైన ఉంటుంది, అతని చుట్టూ ఉన్న పరిసరాలను రాసుల నుంచి లేదు. నక్షత్రాలు మరింత మైన్యూట్ లెవెల్లో ఇతడిలో నిబిడీకృతమైనటువంటి ఇంటర్నల్ థింగ్స్ ఏంటివి, వాటి యొక్క లక్షణాలు ఏంటి అనేది నక్షత్రాల ద్వారా చూస్తాం. తర్వాత హౌసెస్ తీసుకుంటే అంటే వివిధ భావాలు తీసుకున్నప్పుడు ప్రతి భావము ఒక సంకేతంగా జాతక చక్రంలో చూస్తాం. దీంట్లో వివిధ భావాలు ఒక్కొక్క అంశాన్ని చూస్తాయి. వీటిని కొద్దిగా డీటెయిల్డ్గా పరిశీలిస్తే మొదటగా గ్రహాలు ఏం చెప్తాయని ఒకసారి చూస్తాం. మనకు గ్రహాల్లో సన్, రవిగ్రహం. రవిగ్రహం అంటేనే ఇచ్చువాడు, రాజు, కింగ్ అంటే. మరి విద్యా వ్యవస్థలో ఈ గ్రహాన్ని మనం ఏ విధంగా చూస్తామంటే లీడర్షిప్ అంటాం, నాయకత్వ లక్షణాలు, నాయకత్వానికి సంబంధించినటువంటి విద్యా విధానం, మేనేజ్మెంట్ స్టడీస్. తర్వాత రవిని ఆరోగ్య ప్రదాత అంటాం, ఆరోగ్యాన్ని ఇచ్చేది. మరి ఆరోగ్యము అన్నప్పుడు వైద్య విద్యకు ప్రధాన కారకంగా రవిని చెప్తాం. పరిపాలనా సంబంధమైనటువంటి విద్యలు, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ అడ్మినిస్ట్రేషన్, పొలిటికల్ సైన్స్. తర్వాత ఈరోజు పోటీ పరీక్షలు రాస్తుంటాం, IAS, IPS, ఇలాంటి వాటిలో కూడా మనం నేర్చుకోవడమే ఉంటుంది. అక్కడ చదవడానికి రవి యొక్క బలం ఎంతో అవసరం ఉంటుంది రవి ద్వారా. ఇవే కాకుండా ప్రాచీన సాంప్రదాయ విద్యలు, ఇవి కూడా రవిగ్రహం కిందకి వస్తాయి. తర్వాత గ్రహం చంద్రుడు. చంద్రుడు చూస్తే మనకు పోషణ ప్రధానంగా, మనస్సు,
మానసిక సంబంధమైనటువంటి లక్షణాలు ఉంటాయి. ఇక్కడ చంద్రుడిని గ్రాహకుడుగా చూస్తాం. అంటే రవి ఇచ్చేవాడైతే చంద్రుడు గ్రహించేవాడు, ఆ గ్రహించింది తిరిగి మన పైన ఇస్తాడు. సో వ్యక్తి యొక్క గ్రహించే మేధస్సు ఎలా ఉంటుంది అనేది గ్రహణ శక్తిని చంద్రుడు సూచిస్తాడు. సో అతని యొక్క ఉద్వేగాలు ఇవి కూడా చంద్రుడు సూచిస్తాడు. సో చంద్రుడు సూచించే విద్యలు ఎలా ఉంటాయి అంటే మనకు మానసిక విద్యలు, తర్వాత వ్యవసాయం, పోషణ, ఫుడ్ సైన్సెస్, నర్సింగ్ వంటి విద్యలు చంద్రుడు సూచిస్తాడు. తర్వాత ఈ చంద్రుడు సూచించే విషయంలో సైకాలజీ, ఆరోగ్యానికి సంబంధించినటువంటి కోర్సులు కూడా మనం చంద్రుడి ద్వారా గుర్తించవచ్చు. జాతకుడిలో చంద్రుడు బలంగా ఉన్నప్పుడు మాస్ కమ్యూనికేషన్, జర్నలిజం లాంటి కోర్సులు, అంటే విషయాన్ని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తీసుకుపోవడం, ట్రాన్స్పోర్టేషన్, ఇలాంటిది కూడా మనం చంద్రుడి ద్వారా గమనిస్తాం. మరి యొక్క గ్రహం కుజుడు. కుజుడు ధైర్యానికి, శక్తికి ప్రతీక. ధైర్యానికి, శక్తికి ప్రతీక అయినటువంటి కుజుడిని మనము సాంకేతిక విద్యలు, అనలిటికల్ థింకింగ్ అనేటువంటి కారకత్వాలు, యుద్ధ విద్యలు, వీటికి కుజుడిని ప్రధానంగా తీసుకుంటాం. ఇందులో ఈరోజు మనం చూసే ఇంజనీరింగ్, మెకానికల్, సివిల్, ఏరోనాటికల్ వంటి యొక్క విద్యలు, పోలీస్ ట్రైనింగ్ అంటే రక్షణ రంగంలో చేసేటువంటి విద్యలు, ఇవన్నీ కూడా కుజగ్రహం యొక్క కారకత్వాల కిందకి వస్తాయి. వైద్య విద్యలో సర్జన్, శస్త్రచికిత్స నిపుణుడు కుజగ్రహం కిందకి వస్తుంది. తర్వాత విద్యా విషయంలో అతి ముఖ్యమైన గ్రహం బుధుడు అవుతాడు. ఈ బుధుడు ఇంటెలిజెన్స్, వ్యక్తి యొక్క స్ఫురణ శక్తి, జ్ఞాపక శక్తి, వీటిని సూచిస్తాడు. కాబట్టి బుధుడు అనేది విద్యా విషయంలో అతి కీలకమైన గ్రహంగా పరిగణిస్తాం. ప్రైమరీ కారక మెర్క్యూరీ. ఈ బుధుడి యొక్క కారకత్వాలు చూసినప్పుడు మనకు మెమొరీ ఉంటుంది, జ్ఞాపక శక్తి, తర్వాత గణితము, వ్యాపారము, కమ్యూనికేషన్, తర్వాత ఆధునిక సాంకేతిక విద్యల్లో అయినటువంటి కంప్యూటర్ విద్యలు, వ్యాపార లావాదేవీలకు సంబంధించినటువంటి అన్ని రకాల, అంటే కమ్యూనికేషన్ లో ఏంటంటే ఒకరి నుంచి ఒకరికి మధ్య అన్వయం చేసుకోవడం. ఈరోజు ఏ కోర్స్ చేసినా కమ్యూనికేషన్ స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్ అంటాం. ఇది మనకు గురువు నుంచి వస్తుంది. చార్టెడ్ అకౌంటెన్సీ, కోడింగ్, అనాలిసిస్, ఇవన్నీ కూడా బుధుడి నుంచి వస్తుంది. తర్వాత గ్రహం మనకు గురుగ్రహం అవుతుంది. గురుగ్రహం విద్య నేర్చుకోవటానికి మనకు కావలసిన విద్యను నేర్పేవాడు గురువు అవుతాడు, విద్య నేర్చుకునేవాడు విద్యార్థి అవుతాడు. విద్యకు మార్గదర్శకం లేనిదే అది వికాసం చెందదు. గురువు లేని విద్య గుడి విద్య. గురువు మనకు జ్ఞానాన్ని, ఒక దృష్టికోణాన్ని అందిస్తాడు. గురువు యొక్క విద్యా కారకత్వాలను పరిశీలిస్తే జ్ఞానం, విద్యావృద్ధి, తత్వశాస్త్రం, బోధన, చట్టము, ఆధునిక విద్యల్లో ఉన్నత విద్యలు, లా, జస్టిస్, ఎకనామిక్స్ వంటివి, కార్పొరేట్ విద్యలు, ఇవన్నీ కూడా గురుగ్రహం యొక్క విద్యల్లోకి వస్తాయి, గురుగ్రహం యొక్క కారకత్వాల్లోకి. తర్వాత గ్రహం శుక్రగ్రహం అవుతుంది. శుక్రుడిని మనము క్రియేటివ్ థింకింగ్, క్రియేటివ్ నాలెడ్జ్ తో చూస్తాం. శుక్రుడు వచ్చి ఒక కారకత్వాల్లో కళలు, సృజనాత్మకత, కళలు అంటే ఆర్ట్స్, ఫ్యాషన్ డిజైన్, తర్వాత క్రియేటివ్ మైండ్ తో ఉన్నటువంటి కెమికల్స్, తర్వాత వచ్చేసి పెర్ఫ్యూమ్స్,
సినిమా ఇండస్ట్రీలో వచ్చేటువంటి ఈ యొక్క డిజైన్స్, ఇంటీరియర్ డిజైన్స్, తర్వాత హాస్పిటాలిటీ వంటి అంశాలను శుక్రుడి యొక్క కారకత్వాల్లో చూస్తాం. అట్లాగే రత్నశాస్త్రము, లగ్జీరియస్ ఐటమ్స్ ను సంబంధించినటువంటి విద్యలు, ఇవి కూడా శుక్రగ్రహం యొక్క కారకత్వాలు. స్త్రీల విషయంలో, వైద్య విషయంలో గైనకాలజీ, గైనిక్ విద్యలు, ఇవి కూడా హార్మోనల్ యొక్క విద్యలను శుక్రగ్రహం సూచిస్తుంది. తర్వాత శనీశ్వరుడు. శనీశ్వరుడు ఒక నిర్దిష్టమైనటువంటి క్రమశిక్షణకు, ఓపికతో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి గ్రహం. అటువంటి గ్రహము కష్టపడే స్వభావాన్ని సూచిస్తుంది. కాబట్టి పరిశోధనా రంగంలో శనీశ్వరుడి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఓపికతో పరిశోధించే విద్యలు, సాంకేతిక విద్యలు, సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, పెట్రోకెమికల్ ఇంజనీరింగ్, హార్డ్వేరు, పురావస్తు శాఖ, లార్జ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ వంటి అంశాలను శనీశ్వరుడు సూచన చేస్తారు. తరువాత విద్యలో మనము రాహుగ్రహము యొక్క విద్యాకారకత్వాలు, రాహును జ్ఞానకారకుడని, ఎక్స్పాండర్ అంటే ఎక్కడికైనా వ్యాప్తి చెందగలిగేటువంటి విషయాల పట్ల నేటి ఆధునిక విద్యల్లో రాహుగ్రహం యొక్క ప్రాధాన్యత అధికంగా ఉంటుంది. సాంకేతిక విద్యలు, రసాయన విద్యలు, డిజిటల్ ప్రపంచం అంటే ఈరోజు మనము ఒక చోటు నుంచి ఒక చోటికి కొత్త విద్యలు ఏవైతే వచ్చాయో, సైబర్ సెక్యూరిటీ, తర్వాత వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా రాహుగ్రహం యొక్క విద్యలు కిందికి వస్తాయి. వైమానిక విద్య, ఏరోనాటికల్ ఇంజనీరింగ్ ఇవి. తర్వాత డేటా అప్లికేషన్, గేమింగ్ టెక్నాలజీ, రోబోటిక్ రీసెర్చ్ అనే అంశాలు కూడా రాహుగ్రహం కిందికి వస్తాయి. కేతువును మోక్షకారకుడు, అంతర్ముఖము, అంతర్గతము అనేటువంటి అంశాలు ప్రాధాన్యంగా ఉంటాయి. సో కేతువు మనకు సూచించే విద్యలు ఎలా ఉంటాయంటే ఆధ్యాత్మిక విద్యలు. ఏదైనా విషయాన్ని కూలంకషంగా పరిశీలించాలి అంటే కేతువు యొక్క ప్రభావం ఉండాలి. ఇన్డెప్త్ స్టడీస్ అంటాం. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్, తర్వాత అకల్ట్ సైన్సెస్, జ్యోతిష్య విద్య, తంత్ర విద్య, ఇవన్నీ కూడా కేతుగ్రహం యొక్క కారకత్వాల్లో విద్యను సూచిస్తాం. ఈ విధంగా గ్రహ కారకత్వాలను విద్యా కోణం దృష్టిలో, అంటే గ్రహాలకు చాలా కారకత్వాలు ఉంటాయి, వాటిని మనం ఏ అంశాన్ని ప్రధానంగా చేసుకొని చూస్తామో ఆ యొక్క లెన్స్ లో చూస్తే ఆ కారకత్వాలను మనం గమనించి ఆ యొక్క జాతక పరిశీలనలో వాటిని వినియోగిస్తాం. మరి గ్రహ కారకత్వాల తర్వాత నెక్స్ట్ రాశి కారకత్వాలు. మనకు మేషాదిగా మీనం వరకు 12 రాశులు ఉన్నాయి. ఈ రాశులను ప్రతి రాశి ఒక్కొక్క యొక్క తత్వం కలిగి ఉంటుంది. ఆ తత్వాలకు అనుగుణంగా రాశులను మనము అగ్నితత్వము, భూతత్వము, వాయుతత్వము, జలతత్వంగా విభజన చేసుకున్నాము. ఆ తత్వాల ఆధారంగా ఒక వ్యక్తి ఎటువంటి విద్యను అభ్యసించే స్వభావాన్ని కలిగి ఉంటారు అనేది కూడా మనం దీని మీద తెలుసుకుంటాం. ఇక్కడ అగ్నితత్వ రాశులు తీసుకున్నప్పుడు అంటే మేషం, సింహం, ధనస్సు, ఇవి ఇక్కడ వాళ్ళ యొక్క లెర్నింగ్ స్టైల్ ఎలా ఉంటుంది అంటే ఏదైనా వేగంగా గ్రహించే శక్తి, ఉత్సాహం, కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ప్రధానంగా ఉంటుంది. ఇక్కడ వీళ్ళు పోషించేటువంటి విద్యా రోల్స్ ఎలా ఉంటాయంటే లీడర్షిప్, నాయకత్వ లక్షణాలు కలిగినటువంటి విద్యలు, సాంకేతిక విద్యలు, స్పోర్ట్స్ కి సంబంధించి వ్యాయామ విద్య, క్రీడలు, వీటికి సంబంధించినటువంటి, అలాగే మెడికల్
మెడికల్ సర్వీస్ విద్యలు, తర్వాత ఎంటర్ప్రినర్ అంటే స్వయంగా తను ఒక సంస్థను నడిపించేటువంటి సామర్థ్యాలు కలిగినటువంటి విద్యలు. వీటిని అగ్నితత్వ రాశుల్లో ఉన్నటువంటి యొక్క స్వభావాల రీత్యా మనం చెప్పగలుగుతాం. మరి భూతత్వ రాశులు వృషభం, కన్య, మకరం ఈ రాశులు. ఇక్కడ ఏముంటుంది అంటే భూతత్వం గ్రౌండ్ రియాలిటీ అంటాం. ప్రాక్టికాలిటీ ని ప్రధానంగా చేసుకొని చెప్పేటువంటి విద్యలు స్థిరమైనటువంటివి యొక్క స్టైల్. అంటే ఈ తత్వరాశుల యొక్క ప్రాధాన్యత జాతకంలో ఉన్నప్పుడు వీళ్ళు ప్రాక్టికల్ రియాలిటీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. స్థిరంగా అభ్యసించే ధోరణి ఉంటుంది. తన చుట్టూ ఉన్న పరిసరాలను బాగా అవగతం చేసుకుంటారు. ఇక్కడ ప్రధానంగా ఉండే విద్యలు ఆర్థికం, వ్యవసాయం, వృక్షశాస్త్రం, వ్యాపారం, యాజమాన్యం వంటి విద్యలు ఇక్కడ మనకు కనిపిస్తాయి. వాయుతత్వ రాశులు. వాయుతత్వ రాశులు మనకు మిథునం, తుల, కుంభం. ఇక్కడ ఆ తత్వాన్ని అనుసరించినప్పుడు వ్యక్తిలో ఎటువంటి యొక్క లక్షణం అంటే దే ఆర్ వెరీ హైలీ ఇంటెలెక్చువల్. వీరికి నాలెడ్జ్ అధికంగా ఉంటుంది, విశ్లేషణ సామర్థ్యం కలిగి ఉంటారు, గ్రూప్ గా నేర్చుకునే సామర్థ్యం ఉంటుంది, మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటాయి. మరి వీళ్ళు ఎటువంటి రంగాల్లో నేర్చుకునే అవకాశాలు ఉంటాయంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సాంకేతిక విద్యల్లో సమాచార పంపిణీ వ్యవస్థ, కమ్యూనికేషన్స్, లా, ఏవియేషన్, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, ప్రజా సంబంధ వ్యవహారాలు, వీటన్నిటిలో కూడా వీళ్ళు ఇటువంటి విద్యలను అభ్యసించడానికి ప్రాధాన్యత కలిగి ఉంటారు. తరువాత వాటరీ సైన్స్ అంటాం, అంటే జలతత్వ రాశులు. కర్కాటకం, వృశ్చికం, మీనం. వీటిలో ఎక్కువ ఎమోషన్స్ అంటే అంతర్గతంగా ఉన్నటువంటి యొక్క లక్షణాలుతో మేషం సాంకేతిక విద్యలు, క్రీడా విద్యలు, శారీరక శిక్షణ, పోటీ పరీక్షలు, ఏదైతే వ్యక్తి యొక్క ఫిజికల్ యాక్షన్ ఉంటుందో అటువంటి విద్యలన్నీ కూడా మేషరాశి వారు ప్రాధాన్యతను కలిగి ఉంటారు. వృషభ రాశిలోకి వచ్చేటప్పటికి ఇక్కడ రాశితత్వం, భూతత్వము, శుక్రుడి యొక్క ఇది ఉంటుంది కాబట్టి ఆర్థిక రంగం, సంగీతము, బ్యాంకింగ్, కళలు, వ్యవసాయం, ఆహార శాస్త్రం, విలువైన వస్తువులు అంటే రత్నశాస్త్రాలు, వీటిపైన నేర్చుకుంటారు. మిథునం ఇది విద్యారంగంలో చాలా ముఖ్యమైనది అవుతుంది. ఇక్కడ బుధుడు అధిపతి అవుతాడు, ఏరియల్. ఇక్కడ గణితము, కమ్యూనికేషన్, జర్నలిజం, కంప్యూటర్స్, డేటా, అకౌంటింగ్, రచన వంటి విద్యలు. కర్కాటక లగ్నం క్యాన్సర్ ఇది జీవశాస్త్రం, వైద్య విద్య, నర్సింగ్, పోషకాహారం, మనోవిజ్ఞానం, సముద్ర జలాలకు సంబంధించినది, చరిత్ర, సంస్కృతి, గృహం అంటే వాస్తు, ఇలాంటివి ఇంటి గురించి కూడా ఇక్కడ చదువుతాం. సింహం ఇది నాయకత్వ లక్షణాలు, అడ్మినిస్ట్రేటివ్, పొలిటికల్ మేనేజ్మెంట్, కళాత్మక విద్యలు, బోధనా రంగం, ప్రభుత్వానికి అవసరమైనటువంటి విద్యలు, ప్రభుత్వ నిర్వహణకు అవసరమైనటువంటి విద్యలు, ఇప్పటి కాలంలో ఐఏఎస్, ఐపీఎస్ వంటి విద్యలు. తర్వాత కన్యా రాశి వారిగో అసెండెంట్ వైద్యము, ముఖ్యంగా ఫార్మసీ, బయాలజీ, గణితము, అకౌంటింగ్, మైనింగ్ ఇంజనీరింగ్, డేటా అనాలిసిస్, పరిశోధనా సంస్థలు వంటి విద్యలను ఇక్కడ అభ్యసించడం జరుగుతుంది. లీబ్రా తులారాశి న్యాయశాస్త్రం, వాణిజ్యం, మేనేజ్మెంట్, ఫైనాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఆర్కిటెక్చర్, ఇంటీరియర్ డిజైన్, పబ్లిక్ రిలేషన్స్, ఇటువంటి విద్యలు తులారాశి. వృశ్చిక రాశి వైద్యము, శస్త్రచికిత్స,
అకల్ట్ సైన్సెస్, జ్యోతిష్యము, తాంత్రిక విద్యలు, నిగూఢమైనటువంటి శాస్త్రాలు, వ్యూహాత్మక రక్షణ విద్యలు. ఇక్కడ సహజ రాశిచక్రంలో 9వ భావం కూడా అవుతుంది కాబట్టి ఉన్నత విద్యాభ్యాసము, తత్వశాస్త్రము, న్యాయశాస్త్రము, ధర్మశాస్త్రము, బోధన, విదేశీ విద్యలు, భాషలు, సంస్కృతం, ఆధ్యాత్మిక విద్యలు అన్ని కూడా మనం ధనుర్లగ్నం నుంచి ధనుసు రాశి నుంచి పరిశీలించడం జరుగుతుంది. మకరం ఇంజనీరింగ్ విద్యలు, ముఖ్యంగా ఓపికతో చేసేటువంటి విద్యలు. ఎక్కడైతే వ్యక్తి యొక్క ఓపికకు పరీక్ష ఉంటుందో అటువంటి విద్యలన్నీ కూడా మనం మకర రాశిలో పరిశీలించవచ్చు. కష్టంతో కూడుకున్నటువంటి మేనేజ్మెంట్, అకౌంటింగ్, వ్యవస్థీకృత విద్య, స్ట్రక్చర్డ్ ఎడ్యుకేషన్, నిర్మాణ రంగం వంటి విద్యలు ఇక్కడ. కుంభరాశి, ఇక్కడ మనం నేర్చుకునేది ఇది ఎయిరీ సైన్, రాహు శని యొక్క ప్రభావం ఇక్కడ ఉంటుంది. ఇక్కడ వ్యాప్తి కూడా అంటే సహజరాశి చక్రంలో 11వ భావం అవుతుంది. కంప్యూటర్ సైన్స్, డేటా టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, సామాజిక శాస్త్రాలు, సామాజిక విద్యలు, సోషల్ సైన్సెస్, ఇన్నోవేటివ్ పరిశోధనాత్మక విద్యలు, ఆధునిక విజ్ఞానం అనే అంశాలు కుంభరాశికి సూచన చేస్తుంది. మీనరాశి వైద్యము, ఫార్మసీ, మనోవిజ్ఞానము, కళలు, సంగీతము, సాహిత్యము, ఆధ్యాత్మిక విద్య, ఓషనోగ్రఫీ, హీలింగ్ సైన్సెస్, ఊహాశక్తి ఆధారితమైనటువంటి విద్య. ఈ విధంగా వివిధ రాశులు మనకు వివిధ రకాలైనటువంటి విద్యా స్వభావాలను, విద్య యొక్క సూచనలు సూచిస్తూ ఉంటాయి. తదుపరి మనము సూచించే విద్యల్లో నక్షత్రాల వరకు వస్తే ఇవి అతి సూక్ష్మమైనటువంటి జ్ఞానాన్ని సూచిస్తాయి. అంటే రాశి ఒక స్వభావాన్ని సూచిస్తే నక్షత్రం ఇంకా ఇంత లోతైనటువంటి విశ్లేషణతో అతనిలో ఎటువంటి నిక్షిప్తమైనటువంటి అంతర్లీనమైన జ్ఞానం ఉంది అనే విషయాన్ని నక్షత్రాలు సూచిస్తాయి. ఇక్కడ నేను ప్రస్తుతానికి అన్ని నక్షత్రాలు చెప్పలేదు. ఉదాహరణకు అశ్విని నక్షత్రం తీసుకుంటే, అశ్విని నక్షత్రం అనేది అశ్విని దేవతలు, వారు ఆరోగ్యాన్ని సూచిస్తారు. సో అశ్విని నక్షత్రంలో ఉన్నటువంటి యొక్క లక్షణాలను మనం గమనిస్తే వీరు ఎక్కువగా వైద్యులు, వైద్య రంగము, హీలింగ్ ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళు అవుతుంటారు. వైద్య విద్యలు త్వరగా అభ్యసించేటువంటి వాళ్ళు. తర్వాత భావాలు తీసుకున్నప్పుడు జాతక చక్రం విశ్లేషణ చేయడానికి పరాశర విధానంలో భావాలు అతి ముఖ్యమైనవి. ప్రతి భావము ఒక్కొక్క అంశాన్ని సూచిస్తుంది. విద్యా విషయంలో తీసుకున్నప్పుడు ముఖ్యంగా మనం 1, 2, 4, 5, 9, 11 భావాలను ప్రత్యేకించి పరిశీలిస్తాము. మిగతా భావాలకు కొంత ప్రాధాన్యత. ఇక్కడ ప్రతి భావానికి ఎటువంటి విధానాన్ని మనం చూస్తామంటే, లగ్నం ఏం చెప్తుంది అంటే అతడి యొక్క సహజ సిద్ధమైనటువంటి స్వభావాన్ని తెలుస్తుంది. లగ్నం ఏ రాశిలో పడింది, ఏ యొక్క గ్రహం యొక్క ఆధిపత్యంలో ఉంది అనే దాన్ని బట్టి అతనిలో ఉన్నటువంటి స్వాభావికమైనటువంటి శక్తియుక్తులను తెలియజేస్తుంది. ఈ స్వాభావిక శక్తియుక్తుల ద్వారా జ్యోతిష్యుడు అతడు ఏ రంగంలో ప్రావీణ్యం చెందుతాడని చెప్పడానికి ద ఇన్నర్ ఇంటెలిజెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, అతనికి ఉన్నటువంటి కాన్ఫిడెన్స్, అతను ఏ విధమైనటువంటి అప్రోచ్ తీసుకుంటాడు అనేది లగ్నం ద్వారా తెలుసుకుంటాడు. ఇక రెండవ ఇల్లు సెకండ్ హౌస్ తీసుకున్నప్పుడు ఇది చిన్నతనంలో మనం నేర్చుకునే విద్యలు, తల్లి దగ్గర, తండ్రి దగ్గర, మన కుటుంబము, సాంప్రదాయము, మన చుట్టూ ఉన్న పరిసరాల ఆధారంగా నేర్చుకునేటువంటి విద్యలు. ఇవన్నీ కూడా మనకు స్పీచ్ అంటే మనకు మాట ఎలా వస్తుంది, మనం ఎలా అవతల వ్యక్తితో ఇది
గుర్తిస్తాము. ఇటువంటి ఎబిలిటీస్ అన్ని కూడా మనకు కుటుంబ యొక్క విధానం ద్వారానే వస్తాయి. కాబట్టి రెండవ హౌస్ యొక్క ప్రాధాన్యత చిన్న వయసులో అధికంగా ఉంటుంది. అక్కడ నేర్చుకున్నదే అవతల పురోగతికి కూడా ఇది ఒక మెట్టు అవుతుంది. ఇక అత్యంత ముఖ్యమైన హౌస్ 4వ హౌస్ గా చెప్తాము. దానికి ముందు 3వ హౌస్, థర్డ్ హౌస్ అంటాం. థర్డ్ హౌస్ ఏం చేస్తుంది అంటే పిల్లవాడు ఎదిగే క్రమంలో తన చుట్టూ ఉన్న సమాజంతో మింగిల్ కావడం మొదలవుతాడు. తన చుట్టూ ఉన్న సమాజంతో ఎప్పుడైతే కలయడం నేర్చుకుంటాడో తనకు ఎదురయ్యేటువంటి భయాలు, ఆందోళన నుంచి తను ధైర్యాన్ని సమకూర్చుకొని తన చుట్టూ ఉన్న పరిసరాల ద్వారా నేర్చుకోవడం చేత ఇతను ఇక్కడ నేర్చుకునేటువంటి స్వభావం మోటార్ స్కిల్స్ అంటాం. తర్వాత వచ్చేసి సెల్ఫ్ లెర్నింగ్ స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి హాబీస్, తర్వాత వచ్చేసి నైపుణ్యాలు నేర్చుకోవడం జరుగుతుంది. 4వ ఇల్లు ఇది విద్యను పరిశీలించడంలో ఒక ముఖ్యమైన ముఖంగా చెప్తాము. ఒక విద్యకు మనం 2 రకాలుగా చెప్పుకుంటాం. అకాడమిక్స్ అంటే ఒక సర్టిఫికేషన్ తో ఒక క్రమబద్ధీకరణమైనటువంటి విధానంగా విద్యను అభ్యసించే విధానాన్ని అకాడమిక్ ఎడ్యుకేషన్ లేదా ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. మధ్యలో మిస్ అయినట్టున్నాను, అది స్లైడ్ చెప్తున్నా. అలా కాకుండా చుట్టూ ఉన్న దీని నుంచి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ అంటాం. అలా కాకుండా నైపుణ్యాలతో నేర్చుకునే విద్య అనియత విద్య అంటుంటాం, ఇన్ఫార్మల్. సో ఈ 4వ ఇల్లు ఏం చెప్తుందంటే అతడి యొక్క అకాడమిక్స్ ఎలా ఉంటాయి, పాఠశాల స్థాయి విద్య ఏ విధంగా పురోగమనం చెందుతుంది, అతని యొక్క నేచురల్ ఇంట్రెస్ట్ ఏ వైపు నడుస్తుంది అనేది ఇక్కడ నేర్చుకుంటాం. ఇది పాఠశాల విద్య. ఇప్పుడున్న విద్యా వ్యవస్థలో దీన్ని మనము హై స్కూల్ స్థాయి విద్యగా వర్ణించుకోవచ్చు. ఇక్కడ విద్యార్థి తన చుట్టూ ఉన్నది కాకుండా చుట్టూ ఉన్న ఉపాధ్యాయుడు నేర్పించేటువంటి గురువును ఆధారంగా తన యొక్క మానసిక స్థితిని ఇక్కడ ఏర్పడుతుంది. తరువాత విద్యా విధానంలో ముఖ్యమైన ఇల్లు 5వది. వ్యక్తి యొక్క ఆలోచన, సృజనాత్మకత అన్నీ కూడా ఈ యొక్క స్థానమే చెప్తుంది. దీన్ని పూర్వపుణ్య స్థానం అంటాం. క్రియేటివ్ ఇంటెలిజెన్స్, మెమోరీ, ఇవన్నీ కూడా. కాబట్టి విద్యను నిర్ణయించడంలో అత్యంత ముఖ్యమైనటువంటి ఇల్లు ఏదైనా ఉందంటే అది 5వ ఇల్లు. ఈ 5వ ఇంటిలో అతని యొక్క ఇంటెలిజెన్స్ లెవెల్స్, అతను సొంతంగా ఏ రంగంలో విజయం సాధిస్తాడు, అతని యొక్క నాలెడ్జ్ ఏ కోణాన్ని చూస్తుందని 5వ గృహం నుంచి చూస్తారు. తరువాత 6వ స్థానం. సహజంగా మనం దీన్ని దుస్థానం అంటాము, కానీ విద్యా వ్యవస్థలో ఇది చాలా ముఖ్యమైనటువంటిది అవుతుంది ఆధునిక కాలంలో. ఈరోజు మనం ఎక్కడికి వెళ్ళినా కాంపిటీషన్ లేదే ఏ పాఠశాలలో కానీ, ఏ కళాశాలలో కానీ, ఏ వృత్తిలో కానీ మనకు సీట్ రాదు, ఫస్ట్ చదవడానికి అనుమతి రాదు. అందుకు 6వ స్థానాన్ని మనం శత్రు రోగ రుణస్థానంగా కాకుండా కాంపిటిటివ్ స్పిరిట్ యొక్క దాన్ని, విజయాన్ని చూడడానికి పోరాడే శక్తి విద్యలో ఈరోజు మనం చూస్తే ప్రతి విద్యార్థి గంటలు నిద్రలు మేలుకొని నీట్, MBA, IIT లాంటి ఎగ్జామ్స్ రాయాలంటే శ్రమ పడుతుంటారు. ఇక్కడ 6వ భావాన్ని సూక్ష్మంగా పరిశీలించినప్పుడు వాళ్ళకు ఉన్నటువంటి యొక్క ఎబిలిటీస్ కనపడతాయి. అండ్ ఇక్కడ నేర్చుకునే విద్యా స్వభావం మెడికల్, లీగల్, విద్యలో వచ్చే ఆటంకాలను ఏ విధంగా అనుమతిస్తారు అనేటివి కూడా మనం 6వ భావాన్ని నుంచి పరిశీలిస్తాం. ఇక 7వ భావం వస్తే విద్యా విషయంలో దీనికి ప్రత్యేకంగా చెప్పించకపోయినప్పటికీ కూడా ఇది అక్కడి నుంచి విద్యార్థి తన చుట్టూ ఉన్న సమాజంతో కనెక్ట్ అవుతూ నేర్చుకుంటాడు. కాబట్టి ఇంటరాక్టింగ్ విత్ ది సొసైటీ నుంచి ఇంటరాక్ట్ అవుతూ విద్యను అభ్యసించడం. అంతవరకు గురువుతో నేర్చుకున్నటువంటి విషయమే కాకుండా తన సొసైటీతో ఏ విధంగా ఇంటరాక్ట్ అవుతాడు, తన ఎక్స్పోజర్ ఎలా ఉంటుంది, ఏ విధంగా దూర ప్రాంతంలో పోయి చదువుతాడా, ట్రావెల్ ఎలా చేస్తాడు, దగ్గర ప్రాంతంలో చదువుతాడా, ఇవన్నీ కూడా
7th హౌస్ అనేది భాగస్వామ్యం. అంటే విద్యను స్టడీతో కూడా చూస్తాం, అంటే కంబైన్డ్ స్టడీ అంటుంటాం. కంబైన్డ్ స్టడీ చేస్తాడా ఒంటరిగా? ఏది ఒంటరిగా సాధ్యం కాదు, కాబట్టి కంబైన్డ్ స్టడీ కూడా ఇక్కడ వికసితం అవుతుంది. తరువాత హౌస్ 8th హౌస్. 8th హౌస్ అనేది ఇన్డెప్త్ నాలెడ్జ్ని సమకూర్చుకోవడం. తను అంతవరకు గురువుల నుంచి, కుటుంబం నుంచి, తన చుట్టూ ఉన్న సమాజం నుంచి నేర్చుకున్నటువంటి విద్య యొక్క మూలాలను అధ్యయనం చేయడం ఎలా అనేది 8th హౌస్ నేర్పిస్తుంది. అందుకే 8th హౌస్ ఏమంటామంటే రీసెర్చ్ స్కాలర్స్ కావాలా, పరిశోధనాత్మకంగా చేయాలా, తర్వాత తను ట్రాన్స్ఫర్మేషన్ ఎలా అవ్వాలి, అంతవరకు నేర్చుకున్న విద్య నుంచి సమాజానికి ఉపయోగపడే విధంగా ఏ విధంగా తనలో మార్పు వస్తుంది, ఇవన్నీ కూడా 8వ ఇల్లు సూచన చేస్తుంది. నెక్స్ట్, ఇక విద్యలో అతి ముఖ్యమైన ఇంకొకటి ఇది ఉందంటే 9వ హౌస్. ఇది భాగ్యస్థానము, ధర్మ త్రికోణాల్లో అతి ముఖ్యమైనది. ఇది ఉన్నత విద్యను తన యొక్క ప్రాథమిక, మాధ్యమిక నుంచి హయ్యర్ నాలెడ్జ్, అంటే విద్య జ్ఞానంగా మారడం అనేది ఈ 9వ ఇంట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్డి, ఫిలాసఫీ, ఫారెన్ ఎడ్యుకేషన్ అంటే దూర ప్రాంతాలపై కొత్త విద్యలను అభ్యసించడం. ఈ రోజు అందరం కూడా అమెరికా ఇలాంటి ఎంఎస్సి ఇవన్నీ చేయాలంటే 9వ హౌస్ ఖచ్చితంగా చూడాలి. తర్వాత గురువు యొక్క కృప ఉందా లేదా? గురువు లేకుండా మనకు విద్య రాదు. అంటే సరైనటువంటి గురువు దొరుకుతాడా, గురువు యొక్క కృప ఉంటుందా లేదా అనే విషయాన్ని 9వ ఇల్లు సూచిస్తుంది. తర్వాత 10వ ఇల్లు. ఇదేంటి అంటే కర్మస్థానం. కర్మస్థానం ఏం చెప్తుంది? నువ్వు నేర్చుకున్నది నువ్వు ఎలా ఉపయోగపెడతావు, నేర్చుకున్నది నువ్వు అసలు ఉపయోగపెడతావా, ఉపయోగించుకోలేవా, ఏ ఏ రంగాల్లో నువ్వు ఉపయోగించుకుంటావు, ఎటువంటి పనులు నువ్వు చేయగలుగుతావు అనేటువంటి విషయం మనం 10వ స్థానం ద్వారా నేర్చుకున్నది వృత్తిగా మారుతుందా లేదా అనేటువంటి అంశాన్ని 10వ ఇల్లు సూచిస్తుంది. ఏదైనా మనం సూచన చేయాలి, ఫలానా రంగంలో ఇతను వెళ్తాడు అంటే ఆ 10వ ఇల్లు కూడా విద్యా వ్యవస్థలో ఒక కీలకమైనటువంటి అంశంగా అవుతుంది. విద్య ఉపాధిగా మారడం అనేటువంటి అంశంలో దాన్ని మనం చర్చించుకుంటాం. ఇక 11వ స్థానం లాభస్థానం. ఇది ఏం చేస్తుంది? గెయిన్స్. ఏం గెయిన్ అయ్యాం? ఇంతవరకు మనం నేర్చుకున్న దానికి ఒక రికగ్నైజేషను, ఒక గుర్తింపు, సర్టిఫికెట్, అచీవ్మెంట్, సాధించినటువంటి తీరు, అకాడమిక్ అవార్డ్స్. నేను పీజీ చేసా, డిగ్రీ చేసా, ఒక సర్టిఫికేషన్ లేకపోతే రేపు ఎక్కడైనా మనం జాయిన్ కావాలంటే తన యొక్క విద్య యొక్క మనం చూడడానికి అదొక గుర్తింపు అవుతుంది. ఇవన్నీ కూడా మనకు 11వ ఇంటి నుంచి వస్తుంది. సామాజిక మాధ్యమాల ద్వారా ఇతను ఎలా అధ్యయనం చేయగలడు, తన ఫ్రెండ్ సర్కిల్ ద్వారా ఎలా నేర్చుకోగలడు, సమాజాన్ని చూసి ఎలా నేర్చుకోగలడు అనేటువంటి అంశాలు కూడా 11వ స్థానం సూచన చేస్తుంది. ఇక 12వ స్థానం. 12వ స్థానాన్ని మనం మోక్ష స్థానంగా చెప్తాము. ఇక్కడ నేర్చుకునే విద్యలు, ఈ యొక్క విద్య యొక్క అంతిమ లక్ష్యాలు ఏంటి, స్పిరిచువల్ ఎడ్యుకేషను, తర్వాత దూర ప్రాంతాల్లో చదవడం, డీప్ ఫోకస్ ఏమైనా చేస్తారా, ఇటువంటి అంశాలను 12వ భావం సూచిస్తుంది. ఈ విధంగా మనము గ్రహాలు, రాసులు, భావాలు, నక్షత్రాల యొక్క కారకత్వాలను విద్యా కోణంలో అధ్యయనం చేయడం ద్వారా ఒక జాతకుడు జ్యోతిష్యుడి దగ్గరికి వచ్చినప్పుడు వారికి ఏ విధమైనటువంటి విద్యా మార్గదర్శకం చేయవచ్చు అని చెప్పడానికి విద్యా జ్యోతిష్యం అనేది ఉపయోగపడుతుంది. ఇక్కడ ఈ విద్యా జ్యోతిష్యం యొక్క ఏం చెప్తుంది అంటే, మన యొక్క ప్రాచీనమైనటువంటి జ్యోతిష జ్ఞానము ఆధునికమైనటువంటి ఈ యొక్క విద్యలకు అనుగుణంగా మన ఋషులు చెప్పినటువంటి సూత్రాలను అన్వయిస్తూ చెప్పగలిగితే మంచి మార్గదర్శకం అవుతుంది. తరువాత ఈ యొక్క జ్యోతిష్య విద్యకు ఎందుకు ప్రాధాన్యత పెరుగుతోంది ఈ రోజుల్లో
ఇంతకుముందు ప్రత్యేకంగా దీనికి ఒక విభాగం అంటూ ఉండదు. అన్ని సూత్రాలు మనం ప్రాచీన గ్రంథాలు చదివినప్పుడు గురు బుధులు కలిస్తే ఇతను యోగకారకుడు అవుతారు, మంచి ఇదవుతారు, వాచస్పతి ఇలాంటివి చెప్పేటువంటి. ఇప్పుడు ప్రతిదీ మనం నేర్చుకోవాలా. ఒక కాలేజీలో చేరినప్పుడు విద్యకు పెట్టే పెట్టుబడి ఈరోజు తల్లిదండ్రులు తమ యొక్క జీవితాన్ని త్యాగం చేసైనా నా పిల్లలు విద్యావంతులైతే వాడి జీవితం బాగుంటుంది అనే కోణంతో అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇస్తున్నటువంటి ఈ నేటి సమాజంలో ఈ యొక్క విద్యా జ్యోతిష్యం యొక్క ప్రాధాన్యత నానాటికి పెరుగుతోంది. వాటి యొక్క ద్వారా సమాజానికి ఎంతో ఉపయోగం ఉండాలని ఈరోజు నా యొక్క ఈ యొక్క ప్రజెంటేషన్ను ఇక్కడితో ముగిస్తూ తదుపరి ప్రజెంటేషన్లో ఈ యొక్క విద్యను వివిధ మార్గాలకు, అంటే విద్యా మార్గాలంటే ఒక డాక్టర్ ఎలా అవుతారు, లాయర్ ఎలా అవుతారు, దీనికి ఎటువంటి కాంబినేషన్స్ ఉన్నాయనేటువంటి దాన్ని చెప్తూ ఇంకొక ప్రజెంటేషన్ నెక్స్ట్ బుధవారం ఉంటుంది. దీనికి అందరూ కూడా హాజరు కావాలని కోరుకుంటూ, ఇవన్నీ నేను చెప్పిన విషయాలన్నీ కూడా మీ అందరికీ తెలిసినవే అయి ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా విద్యావంతులు, జ్యోతిష్య జ్ఞాన పండితులు నాకంటే కూడా. అయినా ఓపికతో ఇంతసేపు నేను చెప్పే విషయాలను ఆసక్తిగా విని నన్ను ప్రోత్సహించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ అవకాశం ఇచ్చినటువంటి వేదిక్ సైన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సంస్థకు, మా గురువు గారి ఆచార్య కృష్ణకాంత్ శర్మ గారికి, మరియు విస్రో అనేది ఒక స్టూడెంట్ కాదు, ఇది ఒక కుటుంబం. సార్ ఎప్పుడు చెప్తారు, విస్రో ఈజ్ ఏ ఫ్యామిలీ. ఈ యొక్క కుటుంబ సభ్యుల్లో ఒకరిగా నన్ను ప్రతిసారి ప్రోత్సహిస్తున్నటువంటి మా విస్రో కుటుంబ సభ్యుల్లో ఉన్న ప్రతి ఒక్క సహచరులకు, వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, మీ యొక్క ఫీడ్బ్యాక్, మీ యొక్క క్వశ్చన్స్ ఏమైనా ఉంటే తెలపాలని కోరుకుంటున్నాను. అలాగే గురువు గారు మీ యొక్క ఫీడ్బ్యాక్ చెప్పండి. వార్షిక్ పరేడ్ బాగా స్టార్ట్ చేశారు. సో గుడ్ వన్. సో ఫాలోడ్ బై మన అందరిది కూడా మనం తీసుకుందాం. ఎవరికైనా క్వశ్చన్స్, డౌట్స్ ఏమైనా ఉంటే కనుక యూ కెన్ రైజ్ హ్యాండ్స్. ఓకే, చలో. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం.